ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి చిక్కున పడ్డటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకొని అనుమతి పత్రాలు, అధికార అనుమతి పత్రాలు చేతికి తీసుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. స్థిరచరాశులకు సంబంధించిన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత పరిష్కరించుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాల విషయంలో అందరూ మీ మాట కాదనకుండా ఒప్పుకున్నప్పటికీ ఇంట్లో వ్యక్తులకు మాత్రం మీ మాట నచ్చదు. ఇంతకంటే గొప్ప సంబంధాలు చాలా ఉన్నాయి, అవి చూద్దాం, ఈ సంబంధం మనకొద్దు, అబ్బాయి విదేశాల్లో కూడా చదువుకోవట్లేదు, మనకి విదేశీ సంబంధం కావాలి అని ఇంట్లో వాళ్ళు పట్టుబట్టడంతో వచ్చినట్టు మంచి సంబంధాలు కూడాను వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మనం ప్రేక్షక పాత్ర వహించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు అని మీకు మీరుగా నిర్ణయించుకుంటారు, మీకు మీరుగా భావిస్తారు. మనకు అనవసరంలే, వాళ్ళు అడిగినప్పుడు మనం సలహా చెప్పచ్చు, అనవసరంగా మన సలహాకి విలువ లేనప్పుడు ఎందుకు చెప్పాలి అనే భావనలో ఉంటారు. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేధావులు బయట వాళ్ళ సమస్యల్ని పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యల్ని పరిష్కరించుకోలేరు. ఇది యథార్థమైన విషయం, ఇది జరుగుతున్న విషయం. కనుక మీరు ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మెడిటేషన్ కొరకు సమయాన్ని పెంచాలని చెప్పని ఆలోచిస్తారు. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, దైవికమైనటువంటి పొడితోటి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయటం వల్ల చీడ పీడ బంధు దృష్టి నరదృష్టి అన్నీ కూడాను అన్ని దరిద్రాలు మొత్తం పోతాయి. ఆ దైవికమైనటువంటి పొడితోటి పొద్దున సాయంత్రం ధూపం వేయండి, చాలా మంచిది. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండాలనుకునే మీరు వివాదాస్పదమైన విషయాల్లో తీర్పులు చెప్పాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. సరే, ఏది ఏమైనా మన శక్తివంచన లేకుండా చేద్దామని, ఎవరికి ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా మీరు చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రామాణికంగా అందరూ కూడాను మీ మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకుంటారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించగలిగామనేటువంటి సంతృప్తి చాలామంది కలుగుతుంది. అది మీ వల్ల కలుగుతుంది. అది మీ యొక్క గొప్పతనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ యొక్క నిజాయితీని తెలియజేసే విధంగా ఉంటుంది. కనుక ఏ విషయంలో కూడాను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక రోజు 2 రోజులు ఒక నెల ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మళ్ళీ మీకు మంచి రోజులు రావడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆందోళన మాత్రం మనసులో పెట్టుకోవద్దు. ఆందోళన లేకుండా ఉండటానికి మీ ఇష్టమైనటువంటి దేవుడి యొక్క ధ్యానం ఎప్పుడు చేసుకుంటూ ఉండండి. ఆ మానసికమైన ప్రశాంతత దానివల్ల ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.